చాలా బాగుంది. కళ్యాణ్ బాబు కోసం చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది చాలా. క్రిష్ బాగా చేశారు, జ్యోతి కృష్ణ అంత బాగా చేయలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ స్టిల్స్ మాత్రం అన్ని బాగున్నాయి బ్రో. మొత్తం ప్రాపర్ గా చూపించాడు. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ కోసం అయితే తీసినట్టు అనిపించింది నాకైతే. హైలైట్ ఫైట్ సీక్వెన్సెస్, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీన్స్ వాడాడు, అదొకటే నచ్చింది నాకైతే. ఇంకా కొన్ని సెకండ్ హాఫ్ లో విఎఫ్ఎక్స్ ఒకటి కొంచెం అట్లా ఇలా ఏదైనా, కానీ మిగతా అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. పవర్ స్టార్ గారు లుక్స్ చాలా బాగున్నాయి, అసలు నీట్గా కనిపించారు. యాక్టింగ్ ఎక్సలెంట్ గా చేశాడు అంతా. జస్ట్ ఆ సెకండ్ హాఫ్ డైరెక్షన్ సైడ్ చేయలేదు, మిగతా అంతా అన్ని బాగా చేశాడు పవర్ స్టార్ అయితే. అంతే, పవన్ కళ్యాణ్ అయితే పక్కా. కలెక్షన్స్ అయితే నాకు తెలిసి ఈజీగా బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది. దానిపైన అయితే ఒక మేబీ ఒక 300 crores దాకా వెళ్తుంది ఈజీగా. మ్యూజిక్ అయితే బీజిఎం అయితే బెస్ట్ అన్న. అన్ని సినిమా మొత్తం బీజిఎం చాలా బాగా కొట్టాడు, అసలు అదొకటే బెస్ట్. సినిమా అయితే ఎరగదీసాడు భయ్య, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. ఎక్సలెంట్ మూవీ, బ్లాక్ బస్టర్ బాంబ్. హైలైట్స్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే ఎరగదీశాడు మొత్తం అన్ని సినిమాలు. కానీ ఇది ఎక్సలెంట్, వేరే లెవెల్ ఇది ఈ మూవీ. గూస్ బంప్స్, అది నేను చెప్పడం అవసరం లేదు. అట్లా యాక్టింగ్ అంటే ఏముంది, అన్ని సినిమాల కంటే ఇది వేరే లెవెల్ ఉంది భయ్య. అట్లా యాక్టింగ్ అన్నా. మెయిన్ ఫైటింగ్స్ అన్న, ఫైటింగ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఒక ఫైటింగ్ ఒకలా ఉంది. సాంగ్స్ పార్ట్ 2 పార్ట్ 1 హైలైట్ అన్న. పార్ట్ 2 కొంచెం స్లో ఉంది. పార్ట్ 1 అట్లా బాగుంది, ఎక్సలెంట్, బాగానే ఉంది. కలెక్షన్ చెప్పక్కర్లేదు భయ్య. పవన్ కళ్యాణ్ కలెక్షన్ గురించి మీరు అడగడం, నేను చెప్పడం, మీరు అడగక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. ఆయన మామూలుగానే వచ్చేస్తారు, యావరేజ్ ఒక మూవీ తీసిన. రియల్ లైఫ్కి ఏం లేదు, మామూలుగా తీస్తారు ఫ్యామిలీ పరంగా.